ఖర్గ్ ద్వీపంపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ అనంత పని చేసింది. యూఏఈ ఇండస్ట్రియల్ ఏరియాపై మళ్లీ అటాక్ చేసింది. దుబాయ్ ఎయిర్పోర్టుపై విరుచుకుపడింది. బాగ్దాద్లోని యుఎస్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ అటాక్ చేసింది. అటు ఇరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ను మళ్లీ టార్గెట్ చేసింది ఇరాన్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టార్గెట్గా మిసైళ్లతో విరుచుకుపడింది. ఫ్యూయల్ ట్యాంకుపై మిసైల్ పడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన ఎమర్జెన్సీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా విమాన సేవలు నిలిపివేశారు. ఖర్గ్ ద్వీపంపై దాడికి ప్రతీకారం ఇరాన్ తీర్చుకుంది. యూఏఈ ఇండస్ట్రియల్ ఏరియాపై మళ్లీ అటాక్ చేసింది. పుజారియా పోర్టు లక్ష్యంగా బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. పోర్టులో దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు ఎగసిపడ్డాయి. ఖర్గ్ ద్వీపంపై 2 రోజుల క్రితం అమెరికా దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా కొన్ని గంటలకే ఫుజేరియా పోర్టును ఇరాన్ టార్గెట్ చేసింది. 2 ఆయిల్ స్టోరేజీలు దెబ్బతిన్నాయి. మరోటి కాలిపోయింది. ఈ దాడి జరిగిన తర్వాత పరిస్థితి మెరుగుపడింది. మళ్లీ లోడింగ్ మొదలుపెట్టారు. ఇంతలోనే ఇరాన్ మళ్లీ దాడి చేసింది. ఇరాక్ బాగ్దాద్లోని యుఎస్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ అటాక్ చేసింది. మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే ఇరాక్ దళాలు ఇరాన్ మిస్సైళ్లను గాల్లోనే కూల్చివేశాయి. దాంతో ప్రమాదం తప్పింది. 2 రోజుల క్రితం ఇదే ఎంబసీ టార్గెట్గా ఇరాన్ దాడి చేసింది. రాడార్ను ధ్వంసం చేసింది. హర్ముజ్ జలసంధిలో పలు అమెరికా మిత్రదేశాల నౌకలను టార్గెట్ చేసింది ఇరాన్. అటు చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్లో ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రాజధాని టెహ్రాన్, షిరాజ్, తబ్రీజ్లపై మిస్సైల్స్ దాడి చేసింది. అటు ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ డీల్ చేసుకోవాలని సిద్ధంగా ఉన్నా అందుకు తాము రెడీగా లేమన్నారు. ఇరాన్ పెట్టిన షరతులు అనుకూలంగా లేవని చెప్పారు. ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయిందని, మళ్లీ పునర్నిర్మించేందుకు 10 ఏళ్లు పడుతుందన్నారు ట్రంప్. అయితే ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది ఇరాన్. అమెరికాకు తాము ఎలాంటి చర్చల ప్రతిపాదన చేయలేదని తేల్చి చెప్పింది. డీల్ కోసం ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపింది. అమెరికాపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వివరించింది. 2 దేశాలు తమ తప్పును తెలుసుకునే వరకు వెనక్కి తగ్గబోమని చెప్పింది ఇరాన్.